హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిరణ్య పెదమల్లు లర్న్ మోర్ విత్ మీ. ఈరోజు వచ్చేసి మనం అసలు సిఎస్సి అంటే ఏంటి అండ్ ఐటీ ఫుల్ ఫామ్స్ చూద్దాము. అండ్ ఇంకా అసలు వాటి డిఫరెన్సెస్ ఏంటి, మనకి జాబ్స్ ఏమేమి జాబ్స్ వస్తాయి, సిఎస్సికి అయితే ఏమొస్తాయి, ఐటీకి అయితే ఏమొస్తాయి అనే దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. సో ఎట్లా రాస్తున్నాడు, బాగా రాస్తున్నారు అనుకుంటున్నాను నేను. అండ్ మీకు ఇంటర్ ఎగ్జామ్స్ టిప్స్ కానీ అండ్ ఇంకా 75/75 లేదు అంటే 60/60 కావాలి అనుకున్న వాళ్ళు కూడా నా వీడియోస్ ఫాలో అవ్వచ్చు. సో ఆల్రెడీ నేను చేస్తున్నాను. అండ్ ఎంసెట్ ఎగ్జామ్ ఎట్లా రాయాలి, మనకి ఎంత 10,000 లోపు ర్యాంక్ కావాలి అంటే అసలు ఏం టిప్స్ ఫాలో అవ్వాలి, అండ్ ఎగ్జామ్కి వెళ్ళగానే ఫస్ట్ ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి, సో ఈ టిప్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను. సో మీరు చెక్ చేసుకోవచ్చు నా ఛానల్లో. ఎవ్రీథింగ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అన్నీ ఉంటాయి. సో మీరు చెక్ చేసుకుని ఆ వీడియోస్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో నా వీడియోస్ వాళ్ళందరికీ యూజ్ అవుతాయి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో వెళ్ళే ముందు మీరు ఏం చేసేయాలి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్నాక లైక్ కూడా చేయండి, షేర్ చేయండి. సో మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా ప్రమోట్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సిఎస్సి అంటే ఏంటి, అసలు ఐటీ అంటే ఏంటి, అసలు వాటి డిఫరెన్సెస్ కానీ తెలుసుకుందాము. సో ఫస్ట్ బ్రీఫ్గా చెప్పాలి అంటే అసలు సిఎస్సి అంటే ఏంటి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అండ్ ఐటీ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇక్కడ మనకి నేమ్స్లోనే ఉంది కదా. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే మనం స్టడీ ఆఫ్ డిజైన్ గురించి, డెవలప్మెంట్ గురించి అండ్ ఇంకా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్స్ గురించి, వీటి అన్నిటి గురించి మనం సిఎస్సిలో తెలుసుకుంటాము. అండ్ వేరస్ ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇక్కడే తెలుసుకుంటున్నాం కదా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అనమాట. ఇంకా కంప్యూటర్ సిస్టమ్స్ గురించి, వాటి మేనేజ్మెంట్ గురించి, వీటి అన్నిటి గురించి మనం ఐటీలో తెలుసుకుంటాము. సో ఈ రెండిట్లోని ఏది బెటర్ అనే క్వశ్చన్ వస్తే మాత్రం దీనికి చెప్పలేము. ఎందుకంటే ఏ బ్రాంచ్ స్పెసిఫికేషన్ దానికే ఉందన్నమాట. ఏ బ్రాంచ్ యొక్క స్పెషాలిటీ దానిదే. సో దీని కంపారిజన్ ఉండదన్నమాట. ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళ ఒపీనియన్, ఇంకా సెల్ఫ్ ఒపీనియన్ అనమాట. ఏంటంటే వాళ్ళకి ఐటీ ఇష్టం ఉంటే ఐటీకి వెళ్ళిపోతారు, లేదు అంటే సిఎస్సి ఇష్టం ఉంటే సిఎస్సికి వెళ్ళిపోతారు. సో అట్లానే ఉంటుంది కానీ బట్ అందులో కంపేర్ చేసి ఏది బెస్ట్ ఫీల్డ్ అనేది మనం డిసైడ్ చేయలేము. సో ఏ ఫీల్డ్ ఆ ఫీల్డ్ బెస్ట్ అనమాట. అండ్ మనకి ఇంకో విషయం ఏంటి అంటే సిఎస్సిలో కూడా జాబ్స్ కొన్ని ఉంటాయి అండ్ ఐటీలో కూడా జాబ్స్ కొన్ని ఉంటాయి. సో అవి కూడా డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి. సో అవి కూడా నేను మీకు ఇస్తాను. సిఎస్సి ప్రొఫెషనల్స్ ఎట్లా కన్సిడర్ చేస్తారంటే కనుక టెక్నాలజీ డిజైనర్స్ కింద కన్సిడర్ చేస్తారు అండ్ ఇంకా డెవలపర్స్ కింద కూడా కన్సిడర్ చేస్తారు. అండ్ సిఎస్సి ప్రొఫెషనల్ యొక్క స్టడీ దేని మీద ఉంటుంది అంటే కనుక మెకానిక్స్ ఆఫ్ కంప్యూటింగ్ టెక్నాలజీ గురించి అండ్ ఇంకా డేటా ప్రాసెసింగ్ గురించి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మెయిన్ వీళ్ళ ఫోకస్ దేని మీద ఉంటుందంటే బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ మీద కూడా ఉంటుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే కనుక ఎక్కువ ఫోకస్ దేని మీద ఉంటుందంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా వీళ్ళ ఫోకస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది సిఎస్సి అనమాట. అండ్ సిఎస్సిలో మనకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా మంచి కంపెనీస్లో ఉన్నాయి. ఏమేమిటంటే హెచ్సిఎల్ కానీ, విప్రో, టీసీఎస్, ఐబిఎం ఇట్లాంటి మంచి కంపెనీస్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ వీళ్ళ జాబ్స్ ఏమేమి ఉంటాయి, జాబ్స్ అనే లిస్ట్ కూడా తీసుకున్నాను నేను. ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్గా వర్క్ చేయొచ్చు అండ్ ఇంకా సిస్టమ్ ఇంజనీర్స్, వెబ్ డెవలపర్స్, హార్డ్వేర్ సిస్టమ్ అనలిస్ట్ గురించి కూడా ఆ జాబ్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి. అండ్ ఇప్పుడు ఐటీ గురించి చూద్దాం. సో ఐటీ ప్రొఫెషనల్స్ ఏం కన్సిడర్ చేస్తారంటే కనుక టెక్నాలజీ ఇంప్లిమెంటర్స్ కానీ అండ్ ఇంకా ప్రాక్టీషర్స్గా కూడా కన్సిడర్ చేస్తారు. సో వీళ్ళ మెయిన్ ఏం తెలుసుకుంటామంటే ఇందులో సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ గురించి తెలుసుకుంటాము. సో మీరు ఇందాక అబ్జర్వ్ చేస్తే సిఎస్సిలో మనం బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ గురించి డెప్త్గా తెలుసుకుంటామని ఉంటుంది. బట్ ఐటీలో ఏంటి అంటే కనుక సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ గురించి తెలుసుకుంటాము. అండ్ ఇంకోటి ఏంటి అంటే కనుక మనకి ఇందులో మెయిన్ ఫోకస్ ఏంటి అంటే ఇంప్లిమెంటేషన్ అండ్ అప్లికేషన్ గురించి ఎక్కువ ఫోకస్ ఉంటుంది మనకి ఈ ఫీల్డ్లో. ఇంకోటి ఏంటి అంటే కనుక మనం కంప్యూటర్ సిస్టమ్స్ని, సాఫ్ట్వేర్ టూల్స్ని యూజ్ చేస్తాం. ఎందుకు అంటే కనుక ఈ డేటాని ప్రాసెస్ చేయడానికి కానీ, మేనేజ్ చేయడానికి కానీ అండ్ వాటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం గురించి కానీ మనం ఇందులో యూజ్ చేస్తాం అనమాట మెషిన్ టూల్స్ని. అండ్ ఇప్పుడు ఇందులో కూడా మనకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, సిఎస్సికి
మంచి కంపెనీస్ ఉన్నాయని, వేరేస్ ఐటీకి కూడా చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి. ఐబిఎం కానీ అండ్ ఇంకా టీసీఎస్, విప్రో ఇట్లాంటి మంచి మంచి కంపెనీస్లో ఆపర్చునిటీస్ కూడా బాగున్నాయి. అండ్ వీళ్ళ జాబ్స్ ఏమేమి ఉంటాయంటే ఐటీ కన్సల్టెంట్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనాలిసిస్, సిస్టమ్ అడ్మిన్ కానీ నెట్వర్క్ ప్రోటోకాల్ ఇంజనీర్గా కూడా వర్క్ చేయొచ్చు. సో వీళ్ళ శాలరీస్ కూడా స్టార్టింగ్ అయితే పర్ మంత్ వచ్చేసి 20,000 to 25,000 అట్లా ఉంది. సో ఎక్స్పీరియన్స్ కొద్దీ మనకి తెలిసిందే కదా సాఫ్ట్వేర్లో పెరుగుతూ ఉంటాము. దిస్ ద వీడియో. సో నా వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను. అండ్ అప్కమింగ్ వీడియోస్లో సో మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కూడా నన్నైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను తెలుసుకున్న వాటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఖచ్చితంగా. సో ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. So thank you for watching. Keep supporting. Bye bye.